ముమ్మడివరం నియోజకవర్గం తాళరావు మండలంలో ఉన్న కోరంగి అభయారణ్యంలో వన్యప్రాణి వారోత్సవాల సందర్భంగా ఈరోజు మన కోరంగి అభయారణ్యంలో ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వారు ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమంలో గత వారోత్సవాల్లో విద్యార్థులందరూ అనేక పోటీల్లో పాల్గొనే డ్రాయింగ్స్ గీయటం వారందరికీ కూడా ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ కార్యక్రమం ఈరోజు చేయడం జరిగింది. అదే కాకుండా ఈ కోరంగి అభయారణ్యానికి సంబంధించిన సుమారు 20 ఈడీసీలు ఉన్నాయి. ఈ ఫారెస్ట్ని కాపాడే ఈడీసీలు వారందరికీ కూడా ఒక్కొక్క ఈడీసీకి ఆ గ్రామంలో డెవలప్మెంట్ నిమిత్తం ఈ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ 2 లక్షల రూపాయల చెక్కును కూడా ఈరోజు ప్రజెంట్ చేయడం జరిగింది. ప్రధానంగా మన దేశంలోనూ 2వ అతిపెద్ద ఫారెస్ట్ మ్యాంగ్రూవ్ ఫారెస్ట్ ఉన్న కోరంగి అభయారణ్యాన్ని మరింత వృద్ధిలోకి తీసుకురావాలని చెప్పి 2014 నుంచి 19 వరకు నేను ఎమ్మెల్యేగా ఉండగా మన సిద్ధారావు గారు మంత్రిగా ఉన్నారు. అప్పుడు ఆ రోజు మెయిన్ రోడ్ నుంచి ఇక్కడ అభయారణ్యానికి రావడానికి రోడ్డు ఏర్పాటు చేయటం, ఇక్కడ కావాల్సిన బిల్డింగ్స్ అన్ని ఏర్పాటు చేయటం, అదేవిధంగా ఇక్కడ ఒక రివాల్వింగ్ టవర్ కూడా శాంక్షన్ చేయడం జరిగింది. అనేక అభివృద్ధి కార్యక్రమాలు అప్పుడు చేసాం. మరి తర్వాత కూడా ఈ రేంజర్ గారు వచ్చిన తర్వాత ఈ అభయారణ్యాన్ని కూడా మంచి అభివృద్ధిలోకి తీసుకొని 24 లక్షలు ఉన్న ఇన్కమ్ ఉన్న దాన్ని ఈరోజు 1,74 లక్షల రూపాయలకు తీసుకెళ్ళడం అన్నది గర్వకారణం. అదే కాకుండా దీనికి అనేక అభివృద్ధి కార్యక్రమం, అనేక టూరిజం డెవలప్ చేయడానికి అనేక సోర్స్లు ఉన్నాయి. ఎందుకంటే మన జిల్లాలో ఎక్కడ టూరిజం ప్లేస్లు ఉన్నా కానీ డెవలప్మెంట్ అవ్వలేదు. ఇది ఆల్రెడీ డెవలప్మెంట్లో ఉంది కాబట్టి దీన్ని మరింత డెవలప్ చేయడానికి మన టూరిజం మంత్రి గారు ఏదైతే మన మంత్రి గారు ఉన్నారో వారికి కూడా చెప్పడం జరిగింది. ఆయన కూడా తొందరలో ఈ అభయారణ్యాన్ని ఒకసారి సందర్శించి దీన్ని వృద్ధిలోకి తీసుకురావడానికి మన ఎన్డీఏ ప్రభుత్వం ముందు చూపు చూస్తుందని చెప్పి తెలియజేసుకుంటూ ఈరోజు ప్రధానంగా ఏదైతే సుమారు 60,000 ఎకరాల మడా ఫారెస్ట్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మన ప్రజలందరిపైన ఉంది. మరి డిపార్ట్మెంట్ కూడా అనునిత్యం కృషి చేసి ఎక్కడా కూడా మడాడులు కొట్టకుండా మనకున్న వన్యప్రాణులు వేలాది రకాలు, అదే కాకుండా విదేశాల నుంచి మరి యూరోప్ నుంచి కానీ అమెరికా నుంచి కానీ అనేక పక్షి జాతులు కూడా మరి సమ్మర్లో ఇక్కడికి ప్రయాణం చేసి ఈ అభయారణ్యానికి రావటం, కొల్లేరు ఎలాగో మనకు అదేవిధంగా మన ఈ కోరంగి అభయారణ్యం కూడా అనేక పక్షి జాతులు రావటం అనేది పూర్వం నుంచి ఉండేది. మరి అన్నిటిని కూడా కాపాడుకోవాల్సిన బాధ్యత మనకు ఉంది. కాబట్టి ఈ కోరంగి అభయారణ్యాన్ని ఒక టూరిజం హబ్గా చేయడానికి ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్తాం. ఆల్రెడీ మంత్రి గారి దృష్టిలో పెట్టాం కాబట్టి దీనికి కావాల్సిన అన్ని వసతులు ఏర్పాటు చేసి మన జిల్లాలో కానీ మన రాష్ట్రంలో ఉన్న ప్రజలందరూ కూడా మన కోరంగి అభయారణ్యం వైపు చూసేలా మనం కూడా ప్రజెంటేషన్స్ తయారు చేసి చేయాలని చెప్పి మన రేంజర్ గారు కూడా చెప్పడం జరిగింది. తప్పనిసరిగా ఈరోజు మంచి కార్యక్రమం పెట్టారు. పిల్లలందరూ కూడా బ్రహ్మాండమైన డ్రాయింగ్స్ గీసారు. వాళ్ళందరికీ కూడా ప్రైజులు డిస్ట్రిబ్యూట్ చేసాం. ఈ ఈడీసీలందరికీ కూడా చెక్లు ఇచ్చాం. కాబట్టి తప్పనిసరిగా ఆ గ్రామాల్లో ఏదైతే సమస్యలు ఉన్నాయో చిన్న సమస్యలన్నీ పరిష్కరించుకోవాలి. అదేవిధంగా ప్రధానంగా చెట్లన్నీ నాటి మన పర్యావరణాన్ని కాపాడుకోవాలనే ప్రధాన లక్ష్యంతో ఈ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ఈ కార్యక్రమాలు ఏర్పాటు చేస్తుంది. కాబట్టి డిపార్ట్మెంట్కి రేంజర్ గారికి ఈ కార్యక్రమంలో పాల్పంచుకున్న అందరికీ కూడా పేరు హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తాను. కోరంగి అభయారణ్యం దేశంలో 2వ స్థానంలో ఉంది. ఇది లేదంటే ఎలా చేయాలనేది పబ్లిసిటీ కూడా మనం ప్లాన్ చేసి కొంచెం బయటకు పంపితే ఇంకా బ్రహ్మాండంగా డెవలప్ అవుద్ది. అదేవిధంగా వెహికల్స్ కూడా, బ్యాటరీ వెహికల్స్ కూడా అక్కడికి పెట్టడానికి కూడా మనం సహకరిద్దాం. ఇంకా దీనికి కావాల్సిన డెవలప్మెంట్స్ ఏమున్నాయో మీరు అన్ని కూడా మా దృష్టిలో తీసుకురండి. తప్పకుండా మంత్రి గారు మన దగ్గర ఉన్నారు కాబట్టి చంద్రబాబు నాయుడు గారి దృష్టికి తీసుకెళ్లి తప్పనిసరిగా ఇంకా మరింత డెవలప్ చేయడానికి కృషి చేస్తాం. అడవుల్ని మనం ప్రొటెక్ట్ చేయాలి. అడవులను ఎప్పుడైతే ప్రొటెక్ట్ చేయలేదో జంతువులన్నీ కూడా రోడ్ల మీద వచ్చేస్తాయి. ఇప్పుడు ఈ మధ్యకాలంలో చూస్తున్నాము, జంతువులన్నీ కూడా పుల్లు కానీ చిరుపుల్లు కానీ ఇవన్నీ కూడా రోడ్డు మీద వస్తూ ఉన్నాయి. దీన్ని కూడా మనం ప్రొటెక్ట్ చేయాలంటే మొక్కలు నాటాలి.
అలాగే ఇక్కడ ముఖ్య వ్యత్యాసం ఏంటంటే, ఇక్కడ పెట్టడానికి ముఖ్య వ్యత్యాసం ఏంటంటే, మనకు కోరంగ వైల్డ్ లైఫ్ శాంక్చురీ అన్నది మడాడోతో నిండు కూడా ఉంది. ఎందువల్లంటే ఈ మడాడోలు పెంచడం వల్ల సునామీ నీళ్ళు కానీ లేకపోతే లోటెడ్ హైటైడ్లో వచ్చిన అల్లులను ఆఫ్ చేయడం వల్ల ఈ ఏరియా అంతా కూడా డెవలప్ అవుతుంది. ఇలాగే ఇక్కడ ఉన్న వీడీసీ సభ్యులందరూ కూడా డెవలప్ చేయడం వల్ల మేము ఇక్కడ టూరిజం అన్నది కూడా మేము డెవలప్ చేయడం వల్ల వీళ్ళకి ఏంటంటే ఒక ఉపాధి అన్నది కల్పించడం జరుగుతుంది. యాక్చువల్గా సార్ ఎమ్మెల్యే సార్ ఇక్కడ మేము 20 మందిని ఇక్కడ లోకల్ విలేజర్స్ని తీసుకుని వాళ్ళకి ఉపాధి కల్పిస్తూ వాళ్ళకి ప్రతి నెల కూడా ఈడీసీ డెవలప్ చేసి ఈ ఈడీసీలో వచ్చిన అమౌంట్ తోటి మేము వీళ్ళకి జీతాలు ఇవ్వడం జరుగుతుంది సార్. నేను 2023 నాటికి వచ్చినప్పటికీ 2021 నవంబర్ వచ్చినప్పటికీ సార్ ఇక్కడ అకౌంట్లో 25 లక్షల రూపాయలు మాత్రమే ఉంది సార్. దీన్ని ఇక్కడ ఉన్న నాయకుల్ని అందరినీ ఇక్కడ ఈడీసీ సభ్యులందరూ సంప్రదించి దీన్ని ఏ విధంగా డెవలప్ చేయాలి ఏంటంటే ఉద్దేశంతో ఒక యాక్షన్ ప్లాన్ తయారు చేసుకున్నాం సార్. మేము ఇప్పటి వరకు కూడా సార్ అంటే 2021 నవంబర్ నుంచి స్టిల్ ఈ రోజు వరకు సార్ ఇక్కడ ఇంచుమించు 2-3 కోట్ల వరకు ఈ అమౌంట్లు డెవలప్ చేసి ఇవాళ ఈడీసీలో 1,77,00,000 రూపాయల అమౌంట్ మూల నిధి అనేది ఏర్పాటు చేయడం జరిగింది సార్. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే సార్ ఇక్కడ టూరిజం పెట్టాము కానీ సార్ వాళ్ళ కష్టము ఉపయోగించుకున్నాం కానీ వాళ్ళకి ఎప్పుడు కూడా లబ్ధి పొందలేదు. వాళ్ళకి లబ్ధి పొందేలాగా ఏం చేశాము సార్, ప్రతి ఈడీసీ కూడా వాళ్ళ గ్రామాన్ని డెవలప్ చేసుకునే విధంగా 2 లక్షల రూపాయలు ఈడీసీ నుంచి అదే మన టూరిజం నుంచి ఈడీసీకి ఇవ్వాలనేది ముఖ్య ఉద్దేశంతో ఇవాళ ఈ కార్యక్రమాన్ని ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది సార్. కానీ ఏంటి సార్ ఇక్కడ ఇది ఏరియా డెవలప్ అవుతే మనం ఎక్కడ కేరళ అదర్ కంట్రీస్ వెళ్తున్నాం సార్, అంతకైనా మంచి వనరులు ఇక్కడ ఉన్నాయి సార్. మీ సమక్షంలో మీ ద్వారా ఈ ఏరియా డెవలప్ అవుతే ఇక్కడ ప్రజెంట్ 20 మంది పనిచేస్తున్నారు సార్, ఇంకొక 20 మందికి ఉపాధి కల్పించిన వాళ్ళు అవుతారు సార్. ఇది అన్ని కూడా డెవలప్ చేయాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను సార్. థ్యాంక్ యూ. ఏంటి వెతుకుతున్నా? ఏమైనా నగలు పారేసుకున్నావా? నువ్వా? ఓ కోతిబా, నగలా నాణ్యాలా? ఆహారం కోసం వెతుకుతూ వస్తున్నా. వెనకటికి నీలాటోడే ఒకడు ఒక వీధిలో డబ్బులు పాడేసుకుని పక్క వీధిలో వెతికాడట. ఎందుకయ్యా అలా చేసావు అంటే, ఆ వీధిలో లైట్లు లేవు, ఇక్కడ ఉన్నాయి, అందుకే వెతుకున్నాడట. అలా ఉంది. నీకు ఆహారానికి లోటేంటి? చక్కగా నీటిలోనే వెతుక్కోవచ్చు కదా. ఏమి చెప్పను కోతి బావా, నీటి కాలుష్యం వలన జలచరాలు చనిపోతున్నాయి, ఉన్న కాసుల్ని అనారోగ్యం పాలవుతున్నాయి. నాకు కొన్ని మామిడి పళ్ళు ఇవ్వవా?